మిత్రులందరికీ నమస్కారం అండి. గోదాదేవి జీవిత చరిత్ర మరియు గోదా కళ్యాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. విష్ణుమూర్తి దివ్య స్వరూపం సాధారణమైనది కాదు. ఎన్ని అవతారాలలో చూసినా, ఎన్ని జన్మల పాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తనివి తీరదండి. శాశ్వతంగా ఆయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరికకు అంతముండదు. అదే సాధించిన ఓ భక్తురాలు మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుణ్ణి తన నాథునిగా చేసుకుంది. అదెలా జరిగిందో ఈ వీడియోలో చూద్దామండి. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడుండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలి ఆడుతూ వటపత్రశాయి లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడేనండోయ్. నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలల్ని అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు. నిజానికి విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు. అయితే నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు అతనికి వచ్చింది. అంతేకాదు, విష్ణుచిత్తుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని దర్శించి ఆయనకు మంగళాశాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో కూడా ఉందండి. అందుకనే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వార్లలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్, పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా ఇచ్చారు. అలాంటి పెరియాల్వార్ ఒకనాడు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించిందండి. ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అనే పేరు పెట్టడం జరిగింది. కోదై అంటే పూలమాల అని అర్థమండి. అలా భగవత్ ప్రసాదంగా దొరికిన ఆ బంగారు తల్లిని విష్ణుచిత్తుడు ఎంతో గారాబంగా పెంచసాగాడు. ఆ కోదై అన్న పేరే క్రమంగా గోదాగా స్థిరపడిందండి. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే కానీ యుక్త వయసు వచ్చే నాటికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయిందండి. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు ఆమె కళ్ళలో. రాను రాను తన చుట్టూ ఉన్న చెరువులంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి వజ్రపురం అని భావించసాగింది గోదాదేవి. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో తానే శ్రీకృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడిందండి. తన కూతురు చేసిన పని పట్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని కృంగిపోసాగాడు. కానీ ఓ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని, ఆమెను స్పృశించిన మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఆ విష్ణుమూర్తి విష్ణుచిత్తునకు. అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా రగిల్చాయండి. తనకు వివాహం అంటూ జరిగితే ఆ విష్ణుమూర్తితోనే అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఆహారానికి, అలంకారానికి సంబంధించిన కఠినమైన నియమ నిష్ఠలతో కూడా కాత్యాయని వ్రతంలో ఆచారాలని పాటించడం ఎంత ముఖ్యమో సత్ప్రవర్తనకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాదండోయ్, తన చెలికత్తలని కూడా తనతో కలిసి వచ్చేందుకు ప్రేరేపించింది. తన చెలులను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసింది. తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది ఆ గోదాదేవి. ఆ తల్లి పాడిన ఆ 30 పాసురాలు ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుడి ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదండి. తానే స్వయంగా విష్ణుచిత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం ఆడతానని చెప్పాడు. మరోపక్క శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు విష్ణుచిత్తుడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోనికి తీసుకెళ్లారు. పెళ్లి కూతురుగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయిందండి. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి రోజు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగినాడు గోదాదేవికి ఆ రంగనాథుడితో రంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపిస్తాము. ఆ రంగనాథుడు అందరికీ నాథుడే. ఆ పరమాత్మునిలో ఐక్యమవ్వాలని తప్పించే వారందరూ గోదాదేవికి ప్రతిరూపాలేనండి. గోదాదేవి భక్తి ఇతరులకి స్ఫూర్తిగా నిలిచున్నన్ని నాళ్ళు ఆమెకి నిత్య కళ్యాణమే. ఇలా ఆ గోదమ్మ తల్లి ఒక మానవకాంతగా జన్మించి
ఆ భగవంతుణ్ణే భర్తగా పొందింది. ఇదండి గోదాదేవి కళ్యాణం. ఈ కథ వింటుంటేనే మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ కళ్యాణం కన్నుల ముందు జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి గోదాదేవి కళ్యాణం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.